పేరుకే విశ్వనటుడు కమల్ హాసన్ కూతురైన తన సొంత టాలెంట్ తో నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. శృతి హాసన్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. వరుసగా ఫ్లాపులు చుట్టుముట్టడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది. కానీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తనలోని నటన కనబరిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఐరన్ లెగ్ అన్నవారి నోటి నుంచే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు హీరోయిన్ గా మరొక వైపు సింగర్ గా కూడా తనలోని టాలెంట్ ని నిరూపించుకుంటూ స్టార్ హోదాను దక్కించుకుంది. ఇక గత ఏడాది ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో హీరోయిన్ గా చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె హీరోయిన్ గా కాదు యాక్షన్ సినిమాల్లో కూడా నటించగలదు అని నిరూపించుకుంది. ఇది ఇలా ఉండగా తాజాగా తన తల్లిదండ్రులపై ఊహించని కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తల్లిదండ్రుల వల్లే మద్యానికి బానిసయ్యాను అంటూ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాలన్నీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ వెల్లడించింది. శృతి హాసన్ మాట్లాడుతూ, నాకు భగవంతుడి పైన ఎంతో నమ్మకం ఉంది. కానీ మా నాన్న కారణంగా నేను గుడికి కూడా వెళ్లలేకపోయాను. ఆయన నన్నే కాదు మా ఇంట్లో ఎవరిని కూడా గుడికి వెళ్లనిచ్చేవాడు కాదు. నేను తరచూ చర్చికి కూడా వెళ్లేదాన్ని. అయితే ఈ విషయం మాత్రం మా నాన్నకి చాలా కాలంగా తెలియదు. తాతయ్యతో కలిసి వెళ్లినా సరే ఆ విషయం నాన్నకు చెప్పలేకపోయాను. అయితే నేను నేడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దేవుడిపై నాకున్న నమ్మకం. కానీ మా నాన్నకు అది నచ్చలేదు. అయితే నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మా నాన్న విడిపోయారు. బాల్యం నుండి యవ్వనంలోకి మారుతున్న సమయంలో నా తల్లిదండ్రులు విడిపోవడం నన్ను మరింత మానసిక వేదనకు గురిచేసింది. ఈ సంఘటన వల్లే నేను మద్యానికి బానిసయ్యాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చిదాన్న అయిపోయాను. ఇక ఆరోగ్యం క్షీణించింది. ఇక్కడ అందరికీ తెలియని అసలైన నిజం ఏంటి అంటే మా అమ్మ నాన్న విడిపోవడమే నేను ఇలా తయారవ్వడానికి కారణం అదే అంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది శృతి. ఏదేమైనా తల్లిదండ్రులు విడిపోవడం వల్ల మద్యానికి బానిసయ్యాను అని చెప్పి ఫ్యాన్స్ కి సైతం ఆశ్చర్యపరిచింది శృతి హాసన్. ప్రస్తుతం శృతి హాసన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా సలార్ మూవీ తర్వాత అడవిశేష్ హీరోగా నటిస్తున్న డెకాయిడ్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది శృతి. కొంత భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. కానీ నిర్మాతలతో వచ్చిన విభేదాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకుంది శృతి హాసన్. అంతేకాదు 2.50 కోట్ల రెమ్యునరేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె ఈ మొత్తాన్ని కూడా వదులుకుందని కూడా చెప్పొచ్చు.